ఉమెన్ కమిషన్ వద్ద ఈరోజు కేటీఆర్ హాజరయ్యాడు. మరోపక్క మహిళా కాంగ్రెస్ సంబంధించి పెద్ద ఎత్తున కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ట్విట్టర్లో కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ ఇక్కడ పెద్ద ఎత్తున రణరంగం అయితే నడిచింది. దీనికి సంబంధించి మనతో పాటు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఏంటి మేడం కేటీఆర్ క్షమాపణ చెప్పలేదా? వాళ్ళ డిమాండ్ ఏంటి? మళ్ళీ బహిరంగ క్షమాపణ అంటున్నారు. ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డేనే కేటీఆర్ గారు సారీ చెప్పడం జరిగింది. అయినా కూడా ఉమెన్ కమిషనర్ ఇక్కడ వాళ్ళని పిలిచినందుకు చాలా మర్యాదపూర్వకంగా ఇక్కడికి వచ్చి కూడా వారి వివరణ ఇవ్వడానికి వస్తే దీన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడ కేవలం మేము వారికి సపోర్టివ్గా వచ్చినాం, చాలా పీస్ఫుల్గా కూడా మేము ఇక్కడ నుంచొని కూడా అంటే ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా అధికారులకు కానీ అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇబ్బంది కాకుండా మేము ఇక్కడ చాలా పీస్ఫుల్గా నుంచోవడం జరిగింది. అయినా కూడా ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మా మహిళా కార్పొరేటర్ నాయకుల మీద దాడి చేయడం జరిగింది. ఆ ఇబ్బందితోటే ఇక్కడ అంతా ఇష్యూ అయింది. ఆల్రెడీ సారీ చెప్పినాక కూడా ఇంకా కూడా వీళ్ళు ఇట్లా రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం. అసలు సారీ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. నిండు సభలో బీఆర్ఎస్ మహిళా నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాన్ని సుమోటోగా స్వీకరించలేదు. కానీ కేవలం ఒక చిన్న మాట కేటీఆర్ గారు ఏదో పార్టీ మీటింగ్లో అన్నందుకు దాని మీద ఉమెన్ కమిషన్ రమ్మనడం ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది. 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇట్లాంటి చిల్లర ఇన్సిడెంట్ జరగలేదు. మహిళలు వచ్చి ఇక్కడికి కొట్లాడుకోవడం, అది కూడా మహిళా కమిషనరేట్ ముందు అనేది చాలా దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి క్లియర్గా అర్థమవుతుంది. మహిళల పట్ల మహిళలకు ఇచ్చే గౌరవం ఏందో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇందాకే మీరు చాలామంది చూసారు, విజువల్స్ మీ దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారు. మేము చాలా పీస్ఫుల్గా ఆడ నుంచొని లోపలికి ఎలా చేయమని చెప్పేసి ఏసీబీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పంపించలేదు. వాళ్ళు కాంగ్రెస్ మహిళలు రాగానే వాళ్ళని పంపించారు. పంపిస్తే మేము అక్కడ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం లోపల పంపించండి, అప్పుడు కూడా పంపించలేదు. ఆ లొల్లిలోనే ఇదంతా జరిగింది. కానీ వాళ్ళు దాడి చేయడం మహిళల మీద నిజంగా దురదృష్టకరం. ఇదైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆల్రెడీ కేటీఆర్ మహిళా కమిషన్ దగ్గరికి హాజరయ్యాడు. హాజరైన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అంటే మీరు వచ్చారని చెప్పేసి వాళ్ళు వచ్చారా, లేకపోతే మీరు పెద్ద ఎత్తున మహిళలతో కేటీఆర్ వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఇట్లా రావడం జరిగిందా? ఎందుకు? క్లియర్గా ఇక్కడైతే రాజకీయమే కనిపిస్తుంది. మేమైతే ఇక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. మీరు ఆల్రెడీ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎట్లుండే పరిస్థితి, వాళ్ళు వచ్చిన తర్వాత ఇష్యూ ఎట్లా అయిందో అనేది మీరు క్లియర్గా చూస్తున్నారు. వాళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ వచ్చి సారీ చెప్పారు, కేటీఆర్ గారు సారీ చెప్పిండ్రు. ఇక్కడ కూడా వచ్చి వారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ మీడియా ముఖంగా చెప్పాలంటే కూడా డెఫినెట్గా అయినా చెప్పడానికి రెడీగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మహిళలకు ఇచ్చే గౌరవం ఏంది? నిన్ననే వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ సొంతూరులో మహిళల మీద దాడి జరిగితే కూడా ఇప్పుడు దాకా ఉమెన్ కమిషనర్ దానికి రెస్పాండ్ కావాలి. అది కూడా మేము అందరం గట్టిగా ప్రశ్నిస్తే, సోషల్ మీడియా కానీ అట్లా ప్రశ్నిస్తే అప్పుడు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోండి అని మాత్రంగానే చెప్పడం జరుగుతుంది. అదొక్కటే కాకుండా ఎన్నో ఇన్సిడెంట్ 8-9 మంత్స్లో జరిగినాయి. వాటిని ఎన్నిటిని కూడా పట్టించుకోకుండా ఇది ఒక్క ఇన్సిడెంట్ని రాజకీయం చేయడం, దీని ఒక పెద్ద ఇష్యూగా చూపించడం అనేది చాలా దురదృష్టకరం. డిమాండ్ అంటే బస్సులో ఎక్కి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి. ఏదైతే బస్సులకు సంబంధించి మహిళలకు సంబంధించి వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా, కేటీఆర్ బస్సు ఎక్కి మాకు క్షమాపణ చెప్తే అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతుందని కాంగ్రెస్ మహిళలు అంటారు. దానిపై మీ కామెంట్? రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పాలి. మరి మహిళలకి కేవలం బస్సులా వాళ్ళు ఏదో ఒక ఫ్రీ బస్ ఇచ్చేసి మేము చాలా గొప్పలు చేసినామని చెప్పి చెప్పుకుంటున్నారు. మరి ఫ్రీ బస్సు కారణంగా ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయో వాళ్ళకి కనిపిస్తలేదా? మరి దానికి మహిళల గురించి క్షమాపణ చెప్పాలా? వాళ్ళు వచ్చి 9 నెలలు అవుతుంది, మహిళలకి తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇస్తలేరు. 2500 ఇస్తా అన్నారు, అది ఇస్తలేరు. అట్లాంటివి మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మహిళల లోకం అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆయన చెప్పిన తర్వాత కావాలంటే మేము చెప్తాం, మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చెప్పినారు, అదే చెప్పిండ్రు. ఒక బాధలోని, ఒక దుఃఖంలో ఇవాళ సోషల్ మీడియా యుగం, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మహిళ అవమానానికి గురవుతూ ఉంది, వైరల్ అవుతూ ఉంది. ఉచిత బస్సు ఒకటి మహాలక్ష్మి పేరుతో 1.25 లక్ష చెప్పి 13 పథకాలు అందులో ఉండి ఒక ఉచిత బస్సు ఒక్కటి, బస్సుల సంఖ్య కుదించి తగ్గించి ఉచిత బస్సు పెట్టి వాళ్ళ మహిళలు బస్సుల్లో సిగలు పట్టుకుంటారు, మహిళలు బస్సుల్లో కుట్లు అలికలు చేస్తారు, మహిళలు బస్సుల్లో బ్రష్ చేసుకుంటారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ మహిళలకి జరుగుతున్నటువంటి అవమానాన్ని చూసి మరి తట్టుకోలేక బాధతోని బస్సుల సంఖ్య పెంచమని అడుగుతూ ఆ క్రమంలో ఓ మాట అనడం, ఆ మాటను వెనక్కి తీసుకోవడం, క్షమాపణ చెప్పడం చాలా ఉందాగా సంస్కారవంతమైన 10 సంవత్సరాలుగా తెలంగాణలో మహిళల్ని సమున్నతంగా అనేకమైనటువంటి పథకాలతోని తెలంగాణ మహిళ గౌరవంగా ఆదరణతోని చేసినటువంటి ప్రభుత్వం. ఆయన కేసీఆర్ గారి వారసుడు, ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. మహిళా కమిషన్ ఇవాళ పిలిస్తే గెలిస్తే రేవంత్ రెడ్డి గారిని పిలవాలి. ఎందుకు ఉచిత బస్సు
హామీ ఇచ్చారు. మరి ఇచ్చి ఎందుకు మహిళల్ని అవమానానికి గురి చేస్తూ ఉన్నారు, బస్సుల సంఖ్య ఎందుకు పెంచట్లేదని పిలవాలి. కానీ కేటీఆర్ గారినే పిలిచిండ్రు, వచ్చిండ్రు. ఆయన వెంట మేము శాంతియుతంగా అనుసరిస్తూ మహిళా నాయకులం ఇక్కడికి వచ్చినాం. మమ్మల్ని లోపలికి అనుమతించలేదు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లము, తర్వాత మాజీ చైర్మన్లము, కార్పొరేటర్లు, ప్రస్తుత కార్పొరేటర్లు ఎంతమంది వచ్చినా బీఆర్ఎస్ మహిళని లోపలికి అనుమతించకుండా కాంగ్రెస్ మహిళలు రాగానే లోపలికి అనుమతించి మళ్ళీ దాడికి ఉసిగొల్పి ఇవాళ తెలంగాణ మహిళ పరువును ప్రపంచం ముందర పెట్టదలుచుకున్నాడు.